ఏం సినిమా అండి ఇది? సినిమాలో స్టోరీయే లేదు. ఇండియన్ 2 టైటిల్‌తో ఇండియన్‌కి స్పూఫ్ చేశారు. తాతను పెట్టి మాకు తాట తీశారు. చేస్ పేరుతో సబ్వే సర్ఫర్స్ శంకర్ ఎడిషన్, సోషియో పొలిటికల్ పేరుతో లెక్చర్స్, కరప్షన్స్, స్కామ్స్ అంటూ ఒక పెద్ద స్కామ్. ఇండియన్, పాన్ ఇండియన్ అనే డైలాగ్‌తో మిక్స్ అయింది. ఇదేంటి నెవర్ కమ్ బ్యాకా? గో బ్యాకా? ఏమైందిరా? ఏం కాలేదు. కొద్దిగా లేట్ అయింది. సారీ కొద్దిగా కాదు ఎక్కువే లేట్ అయింది. అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ అక్కడ తెలుగు షోస్ లేవు. తమిళ్లో ఉంది బట్ సబ్ టైటిల్స్ అన్ని చోట్ల లేవు. ఒక్క చోటే ఉంది. సరే అని వెళ్దామంటే వరుణదేవుడు కరుణించలేదు నూన్ షోకి. సరే అని కొద్దిగా తగ్గితే మ్యాట్నీకి వెళ్ళా. 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తే వాడేమో సింపుల్గా నో ఆడియన్స్ బ్రో, సో నో షో అంటాడే. అదేంట్రా ట్రైలర్ బొక్కలా ఉంది నిజమే, బట్ శంకర్ సినిమా కదా, కొన్ని అల్ట్రా రాడ్సే ఫస్ట్ డే మ్యాట్నీ దాకా పడతాయి. ఇది మరీ మ్యాట్నీకే జెండా ఎత్తేసిందేంటబ్బా అనుకున్నా. ఎవరన్నా రాండయ్యా బాబు అనుకున్నా. ఇండియన్ తాత సినిమా రివ్యూ కోసం అక్కడ ఎంతో మంది వెయిటింగ్ అసలే, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపు చూడలేదు. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ షోకి ట్రై చేద్దామని వెళ్ళా. వాడు ఏకంగా సినిమానే తీసి పడేశాడు. ఇక ఇప్పుడే ఇందాకే సినిమా చూడడం జరిగింది. మూవీ టీమ్, ఎడిటర్ వీళ్ళని దాటుకొని ఈ రాడ్ ఆఫ్ ది రాడెస్ట్ మూవీ ఎలా వచ్చిందో గానీ నేనే గనక ఏదో టీంలో ఉండుంటే డిలీట్ చేసేసి అలవాట్లో పొరపాడైపోయింది సార్, సారీ సార్ అని సైలెంట్గా అక్కడి నుంచి జారుకునేవాడిని. లేకపోతే ఏంటండి ఆ సినిమా, ఆల్రెడీ ట్రైలర్ దగ్గరే పోయిందనుకోండి. ఇది షెడ్కి వెళ్ళే మూవీ అని ఒక రకంగా, బట్ ఇది అడ్రస్ చేయలేని షెడ్కి పోయింది ఇలాగా అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారతీయుడు 2 భారతీయుడికి స్పూఫ్ లాంటిది. ఎందుకని సుజాత రంగరాజన్ గారు చనిపోయాక శంకర్ గారి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అని అంటారో తెలుసా? దానికి ఐ 2.0 అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ చూసి చెప్పేయచ్చు. నాకు ఐ దగ్గరే తెలిసిపోయింది డౌన్ఫాల్ మొదలు అని. నేనేమంటున్నా అంటే, సుజాత గారు ఉన్నప్పుడు ఆయన ఇన్పుట్స్ తీసుకునేవారు శంకర్ గారు. ఆయన ఫేమస్ నవల్ రైటర్ కాబట్టి ఇన్పుట్స్ యూజ్ అయ్యేవి. బట్ ఆయన మరణం తర్వాత శంకర్ గారు వేరే రైటర్స్ని పెట్టుకున్నా వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవట్లేదేమో అని సెన్స్లెస్ సీన్స్ దగ్గర వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తే నేనేంటి వీళ్ళ మాట వినేది ఏంటి అని అనుకుంటారో ఏమో. ఇప్పుడు బేసిక్ థింగ్, అసలు వాట్స్ ద పాయింట్ ఇన్ ఇండియన్ 2? కరప్షనా? అది తెలిసింది, ఎప్పుడూ చూసేదే, అది పోదు కూడా. మరి ఇంకేంటి సేనాపతి బ్రో అంటే? ఏం సేనాపతి 26 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాడంట. ఇంకా తన మర్మకళ ఎంత అప్డేట్ అయిందంటే అబ్బాయి అమ్మాయిగా మారడమే కాదు, లిప్స్టిక్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రేంజ్లో అప్డేట్ అయింది. మరి ఏం చేద్దాం? ఇవన్నీ సరిపోన్నట్టు ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ గోల్ అయితే పిచ్చిలేసింది నాకు. కమ్ బ్యాక్ అనగానే వచ్చేస్తారంట, గో బ్యాక్ అంటే వెళ్ళిపోవాలంట. రైటర్స్కి ఎవరో హ్యాష్ ట్యాగ్స్ గురించి గట్టిగా బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారు. ఇంకా మోస్ట్ వాంటెడ్ అయిన ఇండియన్ తాతని పోలీసులు తుప్పల్లో దాక్కొని మరీ వెంటాడితే ప్రజలు పట్టుకుని అప్పగిస్తే మళ్ళీ పట్టుకోవచ్చని వదిలేస్తారంట. ఆయన ఇండియన్ కాదు పాన్ ఇండియన్ లాంటి డైలాగ్స్ వరస్ట్ సార్, వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. ఇవైతే మొత్తంగా శంకర్ సార్స్ పాలిటిక్స్ అండ్ ఆయన స్టైల్ బాగా ఓల్డ్ అయిపోయింది. అవుట్డేటెడ్ అనేది కూడా అండర్ స్టేట్మెంటే. సినిమాకి ముందు కరోనా గురించి ఆర్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి గవర్నమెంట్ యాడ్ అవేర్నెస్ వీడియోస్ అన్నీ కలిపితే పెట్టేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది ఇది కూడా. ఆ ఆఫీస్లో లంచం, ఈ ఆఫీస్లో లంచం, అదే లంచం. ఓకే, మాకు తెలిసి ఇవన్నీ ఎప్పుడో చూసేసినవేగా. ఆఫీస్లోనే కాదు, సినిమా టికెట్స్ కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. ఇవి దేనికి మాకు? పాయింట్కి రాండి అనేది అసలు ఏముంది ఇందులో? ఫస్ట్ పార్ట్లో ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కరప్షన్ చేసే వాళ్ళని చంపే ఒక రిటైర్డ్ ఫ్రీడమ్ ఫైటర్ కరప్షన్ చేసే తన కొడుకు ఎదురైనప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ కోసేపేమో కమ్బ్యాక్ అంటారు, తాత ఇదంతా తూచ్, ఇప్పుడు గో బ్యాక్ అంటారు మళ్ళీ. మధ్యలో అంబానీని మాల్యాని ఇండైరెక్ట్గా పెట్టేసి సంబంధం లేకుండా 20 నిమిషాలు లాగడం ఏంటో, చివరిలో అదంటూ ఇదంటూ ఏదేదో చేసి వెళ్ళిపోవటం ఏంటో, ఇండియన్ 3 అని ఫ్లాష్ బ్యాక్ వేసి యుద్ధం అంటమేంటో. అసలు ఇంతకీ ఎవరి మీద యుద్ధం? కరప్షన్ మీద. చేస్తే పోద్దా? కరప్షన్ అనేది ఒక హ్యూమన్ కాదు, చంపితే పోవడానికి. బేసిక్గా లంచం గురించి చెప్పాలనుకోవడం దగ్గర సినిమా బాగలేదు, దాని గురించి క్లాసెస్ పీకాలనుకోవడం దగ్గర పోయింది. అదేంటి అంటే, కరప్షన్ గురించి శివాజీలో చూసాం, మనిషి అన్నాక కొంతైనా బాధ్యత ఉండాలి కదా అనే బేస్ మీద అపరిచితులు చూసాం. ఇలా డిఫరెంట్ సొసైటీ సోషల్ థింగ్స్ గురించి శంకర్ గారి వరకు చాలా మూవీస్ తీశారు. బట్ రోబో వరకు కూడా ఎప్పుడూ క్లాసెస్ పీకలేదు. అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని డైరెక్ట్గా ఫేస్ మీద కొట్టలేదు. కంప్లీట్లీ క్యారెక్టర్ అండ్ ప్లాట్ లైన్ బేస్డ్ మీదే ఉంటాయి. ఐ మూవీ అయితే దట్స్ రివెంజ్ టైప్. బట్ 2.0 అండ్ ఇండియన్ 2 తీసుకుంటే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి క్లాసెస్ పీకుతున్నట్టు ఉంటాయి. ఇంకా ఇప్పుడు భారతీయుడిలోనే సేనాపతి వయసు 75. అక్కడ సేనాపతి కాస్త స్ట్రగుల్ అవుతూ ఉండడం చూడొచ్చు ఏజ్ వల్ల. అది పర్ఫెక్ట్గా ఉంటుంది నమ్మడానికి. బట్ ఇక్కడ 105 106 ఉంటుంది. అంత ఇయర్స్లో సూపర్ హ్యూమన్ లాగా చూపిస్తారు. ఏమన్నా అంటే చైనాలోని మార్షల్ ఆర్ట్స్ టీచర్ అయినా
లూజ్ ఈజీ అని ఒక వయసు 120 అని మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని ఈ వయసులో కూడా అవి ఇవి చెప్తారు. కిక్కింగ్ అండ్ జంపింగ్ అయితే ఓకే, కానీ ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఈ రేంజ్లో ఇన్ని విన్యాసాలు ఎవరు చేస్తారండి ఆ ఏజ్లో? ఏది ఆయన్ని సబ్వే సర్ఫర్స్ ఆడమనండి. ఇందులో శంకర్ సార్ సబ్వే సర్ఫర్స్ ఎడిషన్లో సేనాపతి చేజింగ్ సీన్లో పాల్గొన్నట్టు ఫోర్స్డ్గా తీసిన ఫిలిం, సీక్వెల్కి అసలు సెట్ అవ్వని ఫిలిం ఇది. సినిమాలో సేనాపతికి తప్ప ఇంకెవ్వరికి బుర్రలు ఉండవు అన్నట్టుగా అయింది. ఆల్ ఆర్ ఈపీస్ లాగే చేసినట్టుంది. మన ఇంట్లో వాళ్ళని పట్టిస్తే మన ఫ్యామిలీ ఫ్రాడ్ ఫ్యామిలీ అయినట్టే కదా. ఆ అవమానం తీసుకోలేక చనిపోతారు. ఇండైరెక్ట్లీ నువ్వు పట్టియట్లేదు, చంపేస్తున్నట్టే. ఆ విషయం ఒక్కడంటే ఒక్కడికి కూడా తెలియదంట. అయ్యో 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 చేసామే అని తలకే బాదుకుంటారంట అందరూ చేసేశాక. దానికి తాత సారీ అని చెప్పడం, అసలు ఎవరి మీదకి యుద్ధానికి తీసుకెళ్దామనో తాత. అండ్ దట్ మేకప్ చూడలేక చచ్చాను నేనైతే. సో ఆర్టిఫిషియల్. శంకర్ గారికి ఒకటే చెప్పాలని ఉంది, అర్జెంటుగా రిటైర్మెంట్ ఇచ్చేయండి సార్. బికాస్ మీ వాల్యూ ఇంకా పడిపోతే చూడలేము. మీ రైటింగ్ ఓల్డ్ అయిపోయింది. స్క్రీన్ ప్లే టెక్నిక్స్ చాలా కొత్త వచ్చేసాయి ఇప్పుడు. ఇంకా ఈ సేవలో ఆధార్ కార్డ్కి లంచం, చెత్తబండి వాళ్ళ లంచం, వేస్ట్ ఫుడ్ సప్లై, ఇవే తిప్పి తిప్పి మార్చి వేస్తున్నారు. దట్టు చాలా ప్లెయిన్గా. ఇక నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది. కొద్దిగా కార్తిక్ సుబ్బరాజు స్టోరీలో ఏమన్నా ఉండి శంకర్ గారి రైటింగ్ ఏమన్నా అప్డేట్ అయితే ఓకే, కానీ లేకుంటే అది కూడా గంగారపణమే. తేడా కొడుతుంది నాకైతే. ఎందుకంటే అది కూడా కరప్షన్ మీదే. విసుగొచ్చేస్తుంది ఈ పాయింట్ మీద. ఉత్తి కరప్షన్ మీద ఎన్నిసార్లు చూస్తాము అదే. ఇంకేదన్నా వేరే పాయింట్ ఉంటే అది బాగుంటుంది. నాకు తెలిసి ఆల్బమ్స్ అండ్ సాంగ్స్ మేకింగ్ చేసుకోవడం బెటర్ లాగా ఉంది శంకర్ గారు. ఫైనల్లీ నెవర్ కమ్ బ్యాక్ ఇండియన్ ప్లీజ్. జీరో టాలరెన్స్ ఇక్కడ. సో ఇది మరి మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.